మదనపల్లి బసనికొండ ఎంపీటీసీగా అవకాశం కల్పించిన మదనపల్లి మాజీ శాసనసభ్యులు నవాజ్ బాషాకి ఎంపీ మిథున్ రెడ్డికి బసనికొండ ఉప సర్పంచ్ బాబా జానికి బసనికొండ సెగ్మెంట్ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసిన బసనికొండ ఎంపీటీసీ షేక్ ముబీనా మహబూబ్ బాషా బసనికొండ వైసీపీ జనరల్ సెక్రటరీ నిధులు కొరత ప్రభుత్వం మారడం వలన బసనికొండ సెగ్మెంట్ నందు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయినానని మళ్లీ అవకాశం ఉంటే ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. బసనికొండ సెగ్మెంట్ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేస్తూ అనంతరం బసనికొండ సెగ్మెంట్ నందు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎంపీటీసీ మొబీనా మహబూబ్ బాషా తెలియజేస్తూ ప్రసంగించారు. మదనపల్లి ప్రజలకి బసనికొండ గ్రామ ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మనసారా నమస్కరిస్తూ మా వైసీపీ పార్టీలో మాకు నమ్మి ఎంపీటీసీగా అవకాశం ఇచ్చినందుకు బావజానికి వైస్ సర్పంచ్ బావజానికి నవాజ్ అన్నకి అలాగే మిథున్ అన్నకి మా జగన్ అన్నకి అందరికీ నమస్కరిస్తూ మనసారా ధన్యవాదాలు తెలుపుతూ మా బసనికొండ గ్రామ ప్రజలకి మేము ఎంపీటీసీగా నిలబడిన దానివల్ల వాళ్ళకి మంచి చేసినామని మేము నమ్ముతూ వాళ్ళకి డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ అలాగే కరెంటు సమస్యలు ఉన్నా పైప్ లైన్ వాటర్ లైన్ ఇచ్చిన దానికైనా ప్రతిదానికి ముందుండి చేపిస్తూ ప్రతి మంచి పని చేసుకుంటూ పోయినాము. అలాగే ప్రజల్లో ఎల్లప్పుడూ ఉన్నాము. వాళ్ళు ఏది పిలిచినా కూడా మేము ముందర వచ్చి మా వాళ్ళ కష్టం ఏమున్నా కూడా చూసినాము. ఈసారి కూడా మాకు అవకాశం వస్తే ఇంకా మంచి చేయాలని ప్రజల్లో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఇంకా మంచి పనులు ఏదన్నా చేద్దామన్నా కూడా ఈ 2 ఏళ్ళ నుంచి నిధులు లేని వల్ల గమ్మున ఉన్నాము. లేకపోతే ఇంకా మా స్థాయి శక్తుల్లో మేము ప్రయత్నించి ఇంకా మంచి పనులు చేసేవాళ్ళమే. కానీ ఇప్పుడు మాకు సమస్యలు ఉన్నాయి కాబట్టి నిధులు లేవు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నామనేసి తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏమంటే మా గ్రామ ప్రజలకి అందరికీ మేము మంచి చేసినామని మేము నమ్ముతున్నాము. అలాగే మా జగనన్న ఈసారి గెలిచాలని ఫుల్ మెజారిటీతో గెలిచాలని జగనన్న మేము కోరుతున్నాము. ఆయన గెలిచిన తర్వాత ప్రజలకి మంచి చేయాలని కోరుతున్నాము. ఇంతకుముందు చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా చేసి మంచి పనులు చేయాలని కోరుతున్నాము. ఈసారి ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ అన్న గారికి అవకాశం ఇచ్చినారు. ఈసారి ఖచ్చితంగా గెలిపించుకొని మేము మా సాయి శక్తుల్లో ప్రజల్లో ఉండి వాళ్ళకి మంచి చేయాలని ప్రయత్నిస్తాం.